హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నెప్లైజర్ ఎలా వాడాలో తెలుసుకుందాం. పిల్లల్లో జలుబు వస్తుంది, జలుబు దగ్గు ఉండడం వల్ల పిల్లలకి నెప్లైజర్ పెడితే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ముందుగా నెప్లైజర్ బాక్స్లో ఏమేమి వచ్చాయో చూద్దాం. నెప్లైజర్ సెట్ ఇది చిన్నపిల్లలకి మాస్క్, పెద్దవాళ్ళ మాస్క్ ఒకటి, చిన్నపిల్లల మాస్క్ ఒకటి వచ్చింది. ఇది క్యాప్ అని, ఇలా లిక్విడ్ పోయాలి. ఈ చిన్నపిల్ల మాస్క్ ఇది క్లీన్ చేసేది, మనం నెప్లైజర్ పడ్డాక క్లీన్ చేసుకునేది. నెప్లైజర్కి ప్లగ్ ఇది. అనుపాపకి బాగా జలుబు అయింది, అందుకని డాక్టర్ సజెషన్ వరకు లిక్విడ్ ఇచ్చారు. ఇది నెప్లైజర్ లిక్విడ్, ఇది 3 ml పోయాలి నెప్లైజర్లో. క్యాప్ ఉంది దీనికి. ఓపెన్ చేసి ఇది ఇంజెక్షన్తోని, సిరంజితోని మనం 3 ml తీసుకోవాలి. ఇలా 3 ml తీసుకొని మనం 3 mlని మనం ఇప్పుడు నెప్లైజర్ పెట్టే దాంట్లో పోయాలి అన్నమాట. ఇంజెక్షన్ నీడిల్ తీసేసి దీన్ని మనం నెప్లైజర్లో పోయాలి. ఇందులో క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ తీసేసి ఇందులో లిక్విడ్ పోయాలి. అంటే మనం 3 ml 5 ml అని ఉంటుంది, కానీ చిన్నపిల్లలకి 3 ml యూజ్ చేయాలని. లిక్విడ్ పోసాక దీని క్యాప్ పెట్టేసి, దీనికి అనేది మాస్క్ ఉంటుంది, చిన్నపిల్లల మాస్క్ సపరేట్ ఉంటుంది. ఈ మాస్క్ క్యాప్కి పెట్టేసి ఇది మనం ఈ లిక్విడ్ పోసాం కదా, ఇది స్విచ్ ఆన్ చేయాలన్నమాట. ఈ స్విచ్ ఆన్ చేస్తుంటే మనకి స్మోక్ లాగా వస్తుంది. ఈ స్మోక్ని వీళ్ళకి పట్టించడం వలన వాళ్ళ ఊపిరితిత్తులు, లంగ్స్లో ఏమన్నా ఉంటే క్లియర్ అయిపోతాయి అన్నట్టు. ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా క్లియర్ అయిపోతుంది. ఈ స్మోక్ ఆవిరిలాగా ఆవిరి పట్టించడం మెయిన్ వీళ్ళకి. అనుపాప మొత్తం పెట్టుకోవడానికే భయపడుతుంది. ఇంకోటి క్యాప్ వచ్చింది, ఈ క్యాప్తో ట్రై చేస్తే అనుపాప పెట్టుకుంటో లేదో చూద్దాం. ఈ క్యాప్ అనేది మాస్క్ లాగా కాకుండా ఓన్లీ ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇది దీనికి అటాచ్ చేసి ఈ స్మోక్ వస్తాయి, స్మోక్తోని ఆవిరి పట్టేస్తాం. ఇలా అయినా పెట్టుకుంటుందో చూద్దాం. తినేది అనుకుంటుంది. ఈ స్మోక్ని వీళ్ళకి పట్టించాలి, ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా అనేది క్లియర్ అయిపోతుంది కదా. మా నైనికి అయితే తొందర పెట్టుకుంది, అనుపాపకి ఫస్ట్ టైం కదా. అనుపాపకి 103 జ్వరం ఉంది, అందులో జలుబు కూడా స్టార్ట్ అయింది. అందుకని డాక్టర్ నెప్లైజర్ పెట్టమన్నారు. అందుకని నెప్లైజర్ పెడదామంటే అనుపాప సహకరించట్లేదు. చాలా డైలీ 3 times పెట్టమన్నారు డాక్టర్, కానీ అనుపాప ఇలా చేస్తుంది. ఎలాగైతే కొంచెం అయితే ట్రై చేసాం. నెప్లైజర్ అనేది 10 చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో కంపల్సరీ ఉండాలి నెప్లైజర్. ఈ వర్షాకాలం, ఈ చలికాలంలో చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది చిన్నపిల్లల్లో. జలుబు అయినా, దగ్గు అయినా. ఎలాగోలాగా అనుపాపకి అయితే నెప్లైజర్ పెట్టేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.